ఆ ముమ్ము అనే పాట పదం వాడటం ఒకటి, తర్వాతన సామాను అని మాట్లాడడం తప్పు తప్ప ఆ ఆ 2 పదాలు వాడడం తప్పే అంటూ మిగతా పాయింట్‌కి నేను కట్టుబడి ఉన్నానంటూ శివాజీ మళ్ళీ దాని మీద వ్యాఖ్యానించారు. ఏదైతే ఆ రోజు వేదిక మీద ఉన్న నా తోటి నటీమణులు, ఆడబిడ్డల క్షమాపణలు అట్లాంటి పదాలు దొరలకూడదు. 30 ఏళ్ల సినీ జీవితంలో అలా మాట్లాడలేదు. రాజకీయాల్లోనూ ఏ రోజు ఎవరినో చిన్న మాట అనలేదు. హద్దుమీరి మాట్లాడలేదు. ఈవెంట్లో ఎందుకు అలా మాట్లాడానని బాధపడ్డాను. బయటికి రాగానే పొరపాటుగా మాట్లాడినట్టు గ్రహించా. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా. అయితే నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడి ఉన్నా. ఎవరికి భయపడే పనే లేదు. ఆ 2 పదాలు మాత్రం మాట్లాడడం తప్పు. నేను నిద్రపోయి 36 గంటలైంది. నాలో అంతర్మదనం మొదలైంది. రాజకీయాల్లోనూ తప్పు మాట్లాడను, నేను ఇలా ఎలా మాట్లాడానని ఆలోచిస్తూ ఉండిపోయా. అందుకే సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొలేదు. దాని నుంచి బయటకు వచ్చి నేనే ప్రెస్ మీట్ పెడతాను నిర్మాతకి చెప్పాను. ఆయన ఎందుకు లేని వివాదం అవుతుందేమో అన్నారు. కానీ సినిమాకు డబ్బులు తీసుకున్నందుకు నా వంతు ప్రమోషన్ చేయాలి కదా. ప్రేక్షకులందరూ ఖచ్చితంగా థియేటర్లో సినిమా చూడండి. సమాజాన్ని పట్టిపీడిస్తున్న కుల వ్యవస్థను గాఢంగా స్పృశించింది. ఈ కథ మనుషులు ఉన్నంత వరకు ఈ అసమానతలు ఉంటాయి. అలాంటి మంచి కథతో దండోరాన్ని తీర్చిదిద్దారు. తెలుగు జాతి సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి సహా ఎంతోమంది తమ మాటల్లో స్త్రీ ప్రాముఖ్యత గురించి చెప్పారు. ముఖ్యంగా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ సినిమాల్లో ఎలా చేసినా బయటకు వచ్చినప్పుడు మాత్రం చక్కగా ఉండాలని అభిప్రాయపడ్డారు. నేను అలా మాట్లాడడానికి ప్రధాన కారణం లూలు మాల్లో నిధి అగర్వాల్ పడిన వేదన, కారులో కూర్చున్న తర్వాత ఆమె పడిన ఇబ్బంది నా మైండ్లో నుంచి పోలేదు. ఆ తర్వాత సమంత గారిని కూడా అలాగే వేధించారు. ఒకప్పుడు రమ్యకృష్ణ గారు, జయసూద గారు, విజయశాంతి గారు కట్టుకున్న చీరలు వాళ్ళ పేరుతోనే విక్రయాలు జరిగేవి. ఫలానా డ్రెస్సులు మాత్రం వేసుకోవాలని నేను ఎవరికి చెప్పలేదు. సమాజంలో ఏ రుగ్మత వచ్చినా సినిమాల వల్ల చెడిపోతున్నారని అంటారు. సినిమాల వల్ల ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాం. సినిమా ద్వారా నా కుటుంబం బతుకుతుంది, నా సినిమాని ఎవరో అనకూడదనే ఉద్దేశంతో అలా మాట్లాడాల్సి వచ్చింది. నేను తప్పుగా మాట్లాడాను అనిపించిన తర్వాత మొదటగా నా భార్య క్షమాపణ చెప్పాను. వెంటనే ఓ వీడియో రికార్డ్ చేసి చిత్ర టీంకి పంపాను. కానీ అనవసరంగా దీన్ని పెద్ద చేయడం ఎందుకని వద్దని చెప్పారు. అర్ధరాత్రి తర్వాత కొన్ని ట్వీట్లు చూశాను. గాయని చిన్మయ్యి, అనసూయ గారికి కొందరు ట్యాగ్ చేయడం మొదలుపెట్టారు. నా వైపు తప్పు దొరికింది కాబట్టి వాళ్ళు ఏమన్నా సర్దుకుపోవాల్సిందే. ఇంకా క్షమాపణ చెప్పాల్సి వస్తే చెప్తాను. నా భార్య పిల్లలు నా వల్ల ఇబ్బంది పడకూడదు. ఇన్నేళ్లలో నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. ఆవేశం కొందరు మాకు లేఖ రాశారు. శివాజీతో మాట్లాడి క్షమాపణ చెప్పిద్దామని ఎవరూ అనలేదు. ఎవరికి వాళ్ళు ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సహా మహిళా కమిషన్ ఫిర్యాదు చేశారు. ఏంటన్నా అలా ఇలా మాట్లాడతారని ఒక్కరు కూడా అడగలేదు. అలా అడిగితే నేను చెప్పేవాడిని కదా. ఒక్క సుప్రియ గారే ఫోన్ చేశారు, ఆమెకు కూడా క్షమాపణ చెప్పా. లూలు మాల్ ఘటనలో నిధి అగర్వాల్ దుస్తులు పొరపాటున జారిపోయి ఉంటే జీవితాంతం ఆ వీడియోలు ఉండిపోయేవి. ఆ సంఘటన వల్ల అలా మాట్లాడా. చిత్ర పరిశ్రమలో నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదా. అమరావతి మహిళలపై బూటు కాలు వేసి తొక్కినప్పుడు నేను మాట్లాడా. జంజీ కోసం మాట్లాడా. మనం మనుషులం పొరపాటు జరిగితే అలాగని నేను సమర్థించుకోవడం లేదు. నేను మాట్లాడిన 2 మాటలు చిన్మయ్య గారి దగ్గర నుంచి ఉమెన్ కమిషన్ దాకా వెళ్ళిపోయిందనే నా ఆవేదన. నెల 27 మా దగ్గరికి రావాలని అన్నారు. నేను వెళ్తాను, వెళ్ళి క్షమాపణ లేఖిస్తాను. అందులో నేనేం సిగ్గుపడను. తెలుగు సినిమాల్లో కూడా సెన్సార్ గడప దాటొస్తున్నాయి. అప్పుడు అలాంటి వాటిపై ఎలాంటి స్పందన ఎందుకు కనిపించట్లేదు? ఆడపిల్లలపై ఇలా దాడి చేయడం సరికాదని ఒక్కరైనా నిధి అగర్వాల్కి అండగా నిలబడ్డారా? మనకు బాధ్యతలు కూడా ఉంటాయి కదా. అనసూయ గారు ఇందులో నుంచి ఎందుకు వచ్చారు? ఆమె నేను ఒక్క మాట కూడా అనలేదు. సమాజంలో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు నేను తప్పకుండా స్పందిస్తాను. నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకున్న వాళ్ళకి క్షమాపణలు అంటూ శివాజీ వివరణ ఇచ్చారు.